పేరు? ఇంటూరు మాలకొండ. ఇంటూరు మాలకొండ. ఓకే, చెప్పు ఇప్పుడు సీఎం ఎవరైతే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ లో? చంద్రబాబు. చంద్రబాబు. ఎందుకు జగన్ వద్దా? అబ్బాయి అవసరం లేదు. అవసరం లేదా? ఎలా ఉంది జగన్ పరిపాలన? జగన్ పరిపాలన బాగాలేదు. బాగాలేదా? ఏది పలానా ప్రాబ్లం అని చెప్పు. ఏదైనా మొత్తం దోసుకోవటం కదా, ఇంకేముంది? ఏం బాగు చేసాడు? ఏం లేదు. మీ ఇంట్లో ఎవరికి సంక్షేమ పథకాలు రావట్లేదా? ఏమొస్తుంది మామూలుగా ఆయన కూడా మాట్లాడాలి. అమ్మఒడి కానీ పిల్లలకి పింఛన్ వస్తుంది, పింఛన్ ఊరండి వస్తుందిగా. అన్నీ పెరిగిపోయాడు, రేట్లు పెరిగిపోయి ఏమవుతుంది? ఆయన ఇచ్చేది అంత పింఛన్ ఇస్తాడు, పింఛన్ ఇస్తే ఆడ దొంగుతుండే, ఆడ కందుకూరు పోతే ఆయన ఇచ్చేది ఏముందట. చెప్పు ఇప్పుడు మన గ్రామం కందుకూరులో ఇంటూరు నాగేశు టీడీపీ తరఫున ఉన్నాడు, వైసీపీ తరఫున బుర్ర మోసుదని అతన్నాడు, ఇండిపెండెంట్గా ఇంటూరు రాజా చేస్తున్నాడు. నీ అంచిన కందుకూరులో ఎవరు గెలుస్తారు? మాకు నాగేశ్వరరావు నమ్మకం. ఇప్పుడు ఏంటంటే ఇంటూరు రాజేష్ ఇండిపెండెంట్ చేసినా కూడా మా పార్టీ సింబల్ మీద రాజేష్ పక్క ఊరు పోరు ఊరు పోయి పని మా నాగేశ్వరరావు గెలుస్తాడు. ఇంటూరు రాజేష్ నామినేషన్ వేస్తే టీడీపీ ఓట్లని వైసీపీ పడతాయి అంటున్నారు కందుకూరులో. అంతే ఊరు పోరు. ఇప్పుడు మొత్తం ఊరు పోయేవాళ్ళు ఊరు లేవు, పోరు. ఆ పనే లేదు. ప్రతి ఒక్క గ్రామంలో ఇంటూరు రాజేష్కి వర్గం ఉంది అంటున్నారుగా. ఏమన్నా మా ఊళ్ళో మెయిన్ టీడీపీ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒక్కడ పట్టుకున్నాడు ఆయన్ని. ఇంకా ఆయన ఏమిటి ఊరు పోయాడు. ఇవాళ కార్యాలయం 42 సంవత్సరాలు టీడీపీ పార్టీ పెట్టింది. ఆడ ఓపెనింగ్ వస్తే ఊరు అందరూ వచ్చేసారు మొత్తం. ఇంకేం లేదు, మార్పు ఏం లేదు. టీడీపీ ఆడ ఫైనల్గా సీఎం ఎవరైతే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్లో? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. ఓకే.